సార్ అయితే ఇప్పుడు ఇంకో పర్సనల్ ప్రశ్న, మీకు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అన్నదమ్ముల అనుబంధం, అన్నయ్య, పెద్దన్నయ్య, ఇవన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ సినిమాలు సార్. మీరు అలాంటి ఫార్ములా ఏమైనా పాటిస్తున్నారేమో అని మాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా నెల్లూరులో ఆనం బ్రదర్స్ ఎంతగా పాపులర్ అవుతున్నారో ఇప్పుడు మీరు మీ బ్రదర్ అంతే పాపులర్ అవుతున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? బ్రదర్ పేరు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అండి. గిరిధర్ నాకంటే 4 సంవత్సరాలు వయసులో వాడు చిన్న. మేమిద్దరం మన తల్లిదండ్రులకి. నా రాజకీయ ఎదుగుదలలో ఎంతో మంది స్నేహితుల, ఎంతో మంది కార్యకర్తల సహాయ సహకారాలు ఉన్నాయి. దాంతో పాటు నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కష్టం కూడా ఉంది. ఈ రోజు చాలా మందికి వాడు, నేను 3వ సారి ఎమ్మెల్యే అయిన కాబట్టి నా తమ్ముడుగా చాలా మంది తెలిసి ఉండొచ్చు. కానీ గిరిధర్ రెడ్డి వాస్తవం చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో అందరికి కూడా, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందరికీ తెలుసు. నేను 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇటీవల కాలంలో మీకు చెప్పాను, నేను ఏదైతే గడప గడప కార్యక్రమం నేను చేపట్టిన విధానంలోనే వాడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక 30% ఇప్పటికే పూర్తయింది. ఈ ఎండలు భారీగా ఉండటం, రెండోది ఏంటంటే 339 అభివృద్ధి పనులు, ఈ కోసం తాత్కాలిక విరామం ఇచ్చాం. మళ్ళీ జూలైలో ప్రారంభిస్తాం. మా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాజకీయంగా ఒక మంచి ఉజ్వల స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష నాది, నా స్నేహితులది, నా వెంట నడిచే నాయకులది, కార్యకర్తలది. నీకు దాపరికం లేకుండా చెప్తున్నా, మీరు చెప్తారు కాబట్టి మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే అన్ని రకాల వాడు భవిష్యత్తులో రాజకీయంగా ముందుకు సాగాలని బలంగా ఆకాంక్షిస్తున్నాం. అంటే మీ తమ్ముడు గిరిగారి కోసం ఖచ్చితంగా మీరు పార్టీ నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారా? మరి 100% అండి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. శ్రీధర్ రెడ్డి గారు, జస్ట్ కరెక్ట్ మీ, ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, మీకు 2 అమ్మాయిలు అనుకుంటా కదండి నాకు తెలిసి? అవునండి. అంటే 2 అమ్మాయిలు 2 అల్లుళ్ళు ఉండగా మీ తమ్ముడినే ప్రోత్సహిస్తున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. లేదండి, మా కుటుంబంలో నేను, నా తర్వాత రాజకీయాల్లో మాకు అవకాశం ఏదైనా ఉంటే అది నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నా 2 కుమార్తెలు కూడా, పెద్ద అమ్మాయి హైందవి, బెంగళూరులో ఉంటారు. వారి భర్త పేరు బాలానంద రెడ్డి, వారు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటారు. రెండో పాప వైష్ణవి, అమ్మాయిని ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ లో ఇవ్వటం జరిగింది. అక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు, వాళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. నా 2 కుమార్తెలకు కూడా రాజకీయాలంటే బాగా ఆసక్తి ఉంది. 3 ఎన్నికల్లో కూడా నా కోసం వాళ్ళు చాలా కష్టం చేశారు, చక్కగా మాట్లాడగలుగుతారు. రూరల్ నియోజకవర్గంలో నాయకులతో, కార్యకర్తలతో అంతా కూడా అనుబంధం ఉంది. కానీ నా 2 బిడ్డల కోరిక కూడా, నా భార్య సుజిత కోరికైనా, నా 2 బిడ్డల కోరికైనా, నా 2 అల్లుళ్ళ కోరికైనా, ఇది పెద్ద అల్లుడు బాలానంద రెడ్డి అయినా, చిన్న అల్లుడు నవీన్ అయినా, నా పెద్ద కుమార్తె హైందవి అయినా, రెండో కుమార్తె వైష్ణవి అయినా, మా కుటుంబ ఆకాంక్ష మా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాజకీయంగా ఒక మంచి స్థాయికి పోవాలని బలమైన ఆకాంక్ష మాత్రం. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు, ఈ విషయం అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో చూస్తున్నా చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీల్లోనే, సొంత కుటుంబంలోనే పెద్ద పెద్ద స్థాయిలో రచ్చలు జరుగుతున్నాయి, రాజకీయ రచ్చలు చూస్తున్నాయి, కక్షలు కార్పణ్యాలు చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రశ్న మీకు అడుగుతున్నా అంతే. ఇంకోటి సార్, ఎన్నికల సమయంలో బాగా ఆకర్షించినటువంటి మీరు చెప్పిన ఒక వ్యాఖ్య నాకు గుర్తుంది. అంటే మీ ఎన్నికల ఖర్చుల కోసం మీ మరదల నగల్ని తాకట్టు పెట్టామని చెప్పారు. మరి అవి పిలిపించారా? ఆమెకు తిరిగి ఇచ్చేసారా? వాడే ఇడిపించుకున్నాడు. మా తమ్ముడు గిరి 2014 మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాడే ఇడిపించుకున్నాడు. ఒక పని కాదు, చాలా విషయాల్లో నాకు అన్ని రకాల అండగా ఉన్నాడు. నాకు తమ్ముడే గాని, తమ్ముడు బిడ్డ అని వాడే.